సముద్రపు నీటి నుంచి బంగారాన్ని తీయడానికి బ్యాక్టీరియాను ఉపయోగించడం మరో పద్ధతి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సముద్రంలో అసలు బంగారం ఉండవచ్చని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. సముద్రంలో నిజంగా బంగారం ఉందా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఏంటి బాబు పెద్ద పెద్ద మాటలే చెప్తున్నావు? ఇప్పుడు ఉన్న పలంగా మన ఊరి చివరున్న చెరువులో ఏ చేపలు ఉంటాయో చెప్పు చూద్దాం. అంటే అది ఇప్పటికిప్పుడు చెప్పమంటే ఎలా? మన ఊరి చివరనున్న చెరువులో చేపల గురించి చెప్పలేకపోయావు, కానీ నువ్వు సముద్రంలో ఉన్న బంగారం గురించి చెప్పేస్తావా? చెప్తారు ఏంటి? మన ఊరి చెరువు గురించి నేను ఎప్పుడూ అంతలా గమనించలేదు తరుణ్, కానీ ఈ వీడియో కోసం నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆడియన్స్ ముందుకు వెళ్తున్నాను. ఓ, అలా వస్తున్నావా? సరే, అయితే నువ్వెంత ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి ఇస్తావో నేను చూస్తాను. అదేవిధంగా ఏమైనా తెలుసుకోవాల్సి ఉంటే నేను కూడా తెలుసుకుంటా. మొదలుపెట్టు. సముద్రంలో దాదాపు 20 మిలియన్ల టన్నుల బంగారం నీటిలో కరిగి ప్రపంచ మహాసముద్రాలంతటా విస్తరించి ఉందని అంచనా. బంగారం సముద్రపు నీటిలో నిమిషాల సాంద్రతలో ఉంటుంది. లీటరుకు గ్రాములో 13 బిలియన్ల వంతు. ఇది మనకు చాలా చిన్న మొత్తంగా అనిపించవచ్చు, కానీ మనం సముద్రం యొక్క పరిమాణాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు అది గణనీయమైన మొత్తంలో బంగారాన్ని జోడిస్తుంది. సముద్రపు నీటి నుంచి బంగారాన్ని సమర్థవంతంగా నిలకడగా వెలికి తీయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. నీటిలోని బంగారు కణాలను కనుగొనడానికి ప్రత్యేకంగా రూపొందించిన రేషన్లను ఉపయోగించడం ఒక పద్ధతి. సముద్రపు నీటి నుంచి బంగారాన్ని తీయడానికి బ్యాక్టీరియాను ఉపయోగించడం మరో పద్ధతి. ఈ బ్యాక్టీరియా తమ కణాలలోని బంగారాన్ని పోగు చేసుకునే ప్రత్యేక సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంది. ఇది సమర్థవంతంగా పండించబడుతుంది. సముద్రపు నీటి నుండి బంగారాన్ని తీయడం అనేది ఇప్పటికీ సవాలుతో కూడుకున్న మరియు ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. అయినప్పటికీ కొనసాగుతున్న పరిశోధనలు మరియు సాంకేతికతలో పురోగతులు దానిని మరింత సాధ్యమయ్యేలా చేస్తూనే ఉన్నాయి. కాబట్టి మీరు తదుపరిసారి బీచ్లో ఉన్నప్పుడు సముద్రం ఉపరితలం క్రింద బంగారం ఉండవచ్చని గుర్తుంచుకోండి. ముఖ్యంగా తరుణ్, నువ్వు చెప్పావు కదా సముద్రం కింద బంగారం ఉంటుందని. తెలిసిందిలే, అయినా ఈ ఒక్క వీడియో కోసం ఎందుకురా ఇంత బిల్డప్ ఇస్తున్నావు? ఈ ఒక్క వీడియో కాదు, భవిష్యత్తులో వందల కొద్ది వీడియోస్ వస్తూనే ఉంటాయి. అయినా నేను చూపిస్తుంది బిల్డప్ కాదు, నాలో ఉన్న టాలెంట్. సైనింగ్ ఆఫ్, మారుతి డైరెక్షన్.